హలో గైస్, ప్రో కబడ్డీ సీజన్ 11 ఆక్షన్లోకి మరోసారి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు ఫారెన్ సూపర్ స్టార్ ప్లేయర్ జాన్ కున్లీ. ప్రో కబడ్డీ సీజన్ 11 ఆక్షన్లో జాన్ కున్లీ మనకు కనిపించబోతున్నాడంట. గత 2 సీజన్లుగా ప్రో కబడ్డీ ఆడలేదు, బట్ ఈ సీజన్లో ఒక మాస్ కంబ్యాక్ని మనం జాన్ కున్లీ నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ చాలా ఫ్రాంచైజెస్ జాన్ కున్లీ కోసం వెళ్లేందుకు అవకాశాలు ఉన్నాయని చెప్పాలి. ఎందుకంటే పాస్ట్లో తన ఒక సూపర్ స్టార్ ప్లేయర్ బెంగాల్ వారియర్స్కి, ఆ తర్వాత పట్నా పైరేట్స్కి తన ఒక సూపర్ స్టార్గా పర్ఫామ్ చేయడం మనం చూసాం. సో ఈ నేపథ్యంలో చాలా ఫ్రాంచైజెస్ ఈ ప్లేయర్ కోసం కూడా వెళ్లేందుకు అవకాశాలు ఉంటాయని చెప్పాలి. మరోవైపు ప్రో కబడ్డీ సీజన్ 11లో పట్నా పైరేట్స్ అసిస్టెంట్ కోచ్గా వ్యవహరించబోతున్నారు ప్రశాంత్ కుమార్ రాయ్. ప్రో కబడ్డీ సీజన్ 8లో పట్నా పైరేట్స్కి కెప్టెన్గా వ్యవహరించినటువంటి ప్రశాంత్ కుమార్ రాయ్ ప్రో కబడ్డీ సీజన్ 11లో అదే టీంకి అసిస్టెంట్ కోచ్గా వ్యవహరించబోతున్నారు. లాస్ట్ సీజన్లో పట్నా పైరేట్స్ అసిస్టెంట్ కోచ్గా వ్యవహరించినటువంటి అనిల్ చప్రానా యుంబాకి వెళ్లడంతో ఇది సాధ్యపడిందని చెప్పాలి. పట్నా పైరేట్స్ మేనేజ్మెంట్ ప్రశాంత్ కుమార్ రాయ్ని వాళ్ళ అసిస్టెంట్ కోచ్గా ప్రో కబడ్డీ సీజన్ 11 కోసం నియమించడం జరిగింది. అండ్ ప్రో కబడ్డీ సీజన్ 11 ఆక్షన్లో ఒక్కో టీంకి 3 FBM కార్డ్స్ అవైలబుల్గా ఉన్నాయి. పట్నా పైరేట్స్కి 3 FBM కార్డ్స్ ఉంటాయి, తెలుగు టైటన్స్కి 3 FBM కార్డ్స్ ఉంటాయి, అలాగే మిగతా టీమ్స్ అన్నిటికీ కూడా 3 FBM కార్డ్స్ అవైలబుల్గా ఉండబోతున్నాయి. సో ఆ FBM కార్డ్స్ని ఎవరిపైన ప్రయోగించే అవకాశం ఉంటుందో నెక్స్ట్ వీడియోలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఓకే, ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి.